హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. ఇప్పుడు చెప్పబోయే 3 కథలలో మొదటి కథ బలమైన శత్రువు. రంగాపురంలో రాజమ్మ పరమ గయ్యాళి. ఆమె ఎప్పుడూ ఎవరో ఒకరిని తప్పులు పడుతూ ఉండేది. దానికి తోడు ఆమె నోరు చాలా పెద్దది, మహా చెడ్డదీను. అయితే తన కొడుకు వీరయ్య అంటే మాత్రం ఆమెకు చాలా ప్రేమ. అతన్ని ఎంతో ప్రేమగా ముద్దుగా పెంచింది. రాజమ్మ గయ్యాళితనం కారణంగా వీరయ్య పెద్దవాడై సంపాదనాపరుడైనా కూడా వీరయ్యకు పిల్లనియ్యడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఒకసారి వీరయ్య ఏదో పని మీద దూర గ్రామానికి వెళ్ళి ఆ ఊరి చెరువు దగ్గర ఒక అందమైన అమ్మాయిని చూసి మతిపోయినట్టయి మారు ఆలోచన లేకుండా ఆ పిల్లను అనుసరించి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆ పిల్లకు కూడా అతను నచ్చినట్టే కనపడింది. వీరయ్య ఆ పిల్ల పేరు ఇందిర అని తెలుసుకుని ఆమెను పెళ్లాడాలని తనకు ఉన్నట్టు ఆమె తల్లిదండ్రులతో చెప్పాడు. చూడు నాయనా, నీకు ముందే తెలియటం మంచిది. మా పిల్ల పరమ గయ్యాళి. అందుకే దానికి ఓ పట్టాన సంబంధం కుదరకుండా ఉన్నది. ఇష్టమైతేనే పెళ్ళాడు అన్నారు ఇందిర తల్లిదండ్రులు వీరయ్యతో. వీరయ్య వాళ్లకు తన తల్లి గురించి చెప్పాడు. అలాంటి అత్త ద్వారానైనా తమ కూతురి బుద్ధి మారుతుందని ఆశపడి వాళ్ళు అతనికి ఇందిరని ఇచ్చి పెళ్లి చేశారు. భార్యను వెంట పెట్టుకుని వచ్చిన వీరయ్యను చూసి రాజమ్మ తెల్లబోయినా ఎవరో ఒకరు తన కొడుకు పిల్లనిచ్చారు అని సంతోషించింది. పిల్ల అందంగా కూడా ఉన్నది. ఒక నెల రోజుల పాటు ఆమె కొడుకు కోడలకు ఏ లోటు రానియకుండా అడ్డమైన చాకరీ చేసింది. తర్వాత ఆమెకు తన చాకరీ వల్ల కోడలు సుఖపడుతున్నదని తెలిసి వచ్చి ఆమెకు కూడా పనులు చెప్పసాగింది. ఒకరోజు వేరే పొలం నుంచి ఇంటికి వచ్చేసరికి వంట సిద్ధంగా లేదు. అత్త కోడలి మీద, కోడలు అత్త మీద వందల కొద్దీ నేరాలు చెప్పారు అతనికి. అతను ఇద్దరినీ మందలించబోగా ఇద్దరూ కలిసి అతని మీద విరుచుకు పడిపోయారు. పెళ్ళాం బెల్లెమైపోయిందని తల్లి ఆక్షేపించింది. తల్లి కొంగు పట్టుకు తిరిగేవాడివి పెళ్ళెందుకు చేసుకున్నావు అని అడిగింది ఇందిర. అది మొదలు బీరయ్యకు ఇల్లు నరకం అయిపోయింది. అతను మెతక మనిషి. వాళ్ళిద్దరి మధ్య నలగటం ఇష్టం లేక అతను ఇద్దరి మాటలు పట్టించుకోకుండా ఉండటం అలవాటు చేసుకున్నాడు. ఒకసారి వీరయ్య కామందు గారి అబ్బాయిని పామువాత పడకుండా కాపాడాడు. కామందు అతన్ని మెచ్చుకుని తనకున్న పాడి పశువుల్లో ఒకదాన్ని తోలుకుపోమన్నాడు. వీరయ్య ఈ సంగతి ఉత్సాహంగా ఇంటికి వచ్చి వాళ్లతో చెప్పాడు. గోమాత ఇంటికి రావడం శుభం అన్నది రాజమ్మ. గేదెను తోలుకొచ్చుకుందాం, చిక్కటి పాలిస్తుంది అన్నది ఇందిర. అది చిలికి చిలికి గాలివాన్ అయింది. వీరయ్యకు మతిపోయింది. వాళ్ళ వాదన ఆగిపోతుందేమోనని చాలాసేపు చూశాడు. కానీ అలాంటి సూచనలు ఏమీ కనపడలేదు. రాజమ్మ ప్రపంచంలో గల గేదెలన్నింటినీ తిట్టిపోస్తున్నది. ఇందిర ఆవులన్నింటినీ దుమ్మెత్తిపోస్తున్నది. మర్నాడు వీరయ్య పొలంలో కనిపించినప్పుడు కామందు, నిన్న వచ్చి పశువును తోలుకుపోలేదేమీ అని అడిగాడు. వీరయ్య తనకు వచ్చిన చిక్కు చెప్పాడు. నా గేదెలన్నిటినీ ఇవాళ్లే సంతకు తోలేశాను. ఆవులు మాత్రమే ఉన్నాయి. ఒక ఆవునన్నా తోలుకెళ్ళు అన్నాడు కామందు వీరయ్యతో. తన సమస్య ఈ విధంగా పరిష్కారమైనందుకు సంతోషించి ఈ మాట ఇంట్లో చెప్పాడు. రాజమ్మ సంతోషించి, మన ఇంటికి గేదె రాకుండా దేవుడే కాపాడాడు అన్నది. గేదెను తెచ్చుకున్న అదృష్టం అందరికీ ఉంటుందా అన్నది ఇందిర. అత్త కోడలి మీద లేచింది. కోడలు కూడా అత్తకి ఏమీ తగ్గలేదు. వాళ్ల గొడవ ఇప్పట్లో తగ్గదని తెలిసిన వీరయ్య, నేను వెళ్ళి ఆవును తోలుకొస్తున్నాను అన్నాడు. ఆ తోలుకొచ్చేది నల్ల ఆవుగా చూసి తోలుకురండి, రంగైన చూసి తృప్తి పడవచ్చు అన్నది ఇందిర. శుభమాని పాడి ఆవును తెచ్చుకుంటూ నల్ల రంగేమిట్రా, తెల్ల రంగు శుభం, తెల్ల ఆవును తోలుకురా అన్నది రాజమ్మ. మళ్ళీ అత్తాకోడల మధ్య రంది పెరిగింది. నల్ల రంగును తిట్టిపోస్తున్నావు, నువ్వు నల్లగా లేవా అని ఇందిర అత్తను అడిగింది. నువ్వు తెలుపుని ఏమని తిట్టిపోస్తున్నావు, నువ్వు తెల్లగా లేవా అని అత్త కోడల్ని అడిగింది. తెల్లగా ఉంటే ఉరేసుకునేదాన్ని, నా రంగు పచ్చని పసిమి అన్నది ఇందిర. వాళ్ళ గొడవ ఇంతట్లో తేలదని వీరయ్య అన్నం వడ్డించుకుని తినేసి హాయిగా నిద్రపోయాడు. ఆ మర్నాడు వీరయ్య కామందును కలిసినప్పుడు ముందు రోజు రాలేదేమని అడిగాడు. వీరయ్య మళ్ళీ తన ఇబ్బంది చెప్పుకున్నాడు. నాకు అత్తాకోడళ్ళని బాధ లేదు, కానీ ఇద్దరు పెళ్ళాలు ఉన్నారు. వాళ్ళు మొదట్లో ఇలాగే కొట్టుకునేవాళ్ళు. చివరకు మంచి ఉపాయం పన్ని ఇద్దరికీ సఖ్యత కలిగించాను అన్నాడు కామందు. ఆ ఉపాయం మీద నాకు చెప్పండి బాబు అన్నాడు వీరయ్య. ఇద్దరు శత్రువులు ఏకం కావాలంటే వాళ్లకు తమకన్నా బలమైన శత్రువు దాపరించాలి అన్నాడు కామందు. వాణ్ణెక్కడ వెతికేది బాబు అన్నాడు వీరయ్య. నువ్వే అన్నాడు కామందు నవ్వుతూ. తను ఏం చేయాలో వీరయ్య గ్రహించాడు. అతను ఆ సాయంత్రం కామందు ఇంటి నుంచి ఎర్రని ఆవును తోలుకుని వెళ్ళాడు. అత్తాకోడళ్ళు ఇద్దరూ ఆ ఆవును చూస్తూనే అతని మీద విరుచుకుపడ్డారు. బతికినన్నాళ్ళు బతకవు,
చిన్నవాళ్ళని శాపనార్థాలు పెడతావు, బుద్ధి లేదు అని వీరయ్య తల్లి నానా మాటలు అన్నాడు. మొగుడు తన పక్షం అవుతాడని ఆశపడి ఇందిర మరింత నోరు జాడించింది. నీ పని ఏదో నువ్వు చూసుకో, మగవాళ్ళ వ్యవహారాలను జోక్యం చేసుకోకు. కామందు ఆవునిస్తానన్నాడు, నాకు నచ్చిన ఆవుని నేను తెచ్చుకున్నాను. దీని గురించి ఏమైనా మాట్లాడావంటే దీన్ని బాధనంటే నిన్ను బాత్తాను అన్నాడు వీరయ్య పెళ్ళంతో గట్టిగా. అతను అలా 2 రోజుల పాటు తల్లిని కొట్టినంత పని చేయటము, పిల్లాన్ని నిజంగానే కొట్టడము చేసేసరికి ఆడవాళ్ళిద్దరూ సఖ్యమయ్యారు. వాళ్ళకి వీరయ్య అంటే భయం పట్టుకుంది. అతను ఇంట్లో ఉన్నంతసేపు కుక్కిన పేరలాగా ఉండి బయటికి వెళ్ళగానే అతని మీద ఒకరికొకరు చాడీలు చెప్పుకునేవారు. ఇద్దరి మధ్య అన్యోన్యత ఏర్పడింది. వీరయ్య సుఖపడ్డాడు. కథ సమాప్తం. రెండవ కథ నాగరాజు శాపం. ఈ కథను రాసిన వారు శ్రీ బి శేషావతారం గారు. ఒక గ్రామంలో ఒక సంపన్నుడు ఉండేవాడు. ఆయన అకాల మరణం చెందటం వల్ల ఆయన భార్య, కుమార్తె మగదిక్కు లేని వారయ్యారు. అయితే గ్రామాధికారి వారికి కొంతవరకు అండగా ఉంటూ వచ్చాడు. ఆయన మీద ఆధారపడి తల్లి కూతుళ్ళు జీవయాత్ర గడుపుతూ వచ్చారు. కూతురు వసంతకు పెళ్ళియీడు వచ్చింది. తన కూతురికి తగిన సంబంధం ఎలా తీసుకురావటమా అన్న విచారం ఆ తల్లికి పట్టుకున్నది. వసంత చాలా గొప్ప సౌందర్యవతి అయింది. ఆమె అందం చూసి రాజకుమారులు సైతం మోహించి పెళ్ళాడవచ్చు. కానీ దిక్కులేని ఆ తల్లి వసంతకు ఏ రాజకుమారుని తీసుకురాగలదు? అన్నిటికీ గ్రామాధికారి దిక్కు కావటం చేత తల్లి ఒకసారి ఆ గ్రామాధికారితో తన కూతురి పెళ్లి విషయమై ప్రస్తావన తెచ్చింది. వసంత పెళ్లి విషయమై నీకేమీ విచారం వద్దు, ఆ పిల్లను నేనే పెళ్ళాడతాను. ఆ ఉద్దేశంతోనే కదా ఇంతకాలము మీ బరువంతా నేను మోసింది అన్నాడు గ్రామాధికారి. ఈ మాట వినగానే తల్లికి ప్రాణం చచ్చినట్టయింది. గ్రామాధికారికి అప్పటికే 3 పెళ్ళాలున్నారు. నడి వయసు కూడా దాటిపోయినవాడు. కాకిముక్కు దొండపండు కట్టినట్టు వసంతను ఈ ముసలివాడికి 4వ పెళ్ళంగా ఎలా కట్టబెట్టడం? గ్రామాధికారి వసంతను పెళ్ళాడాలని నిశ్చయించుకుంటే అలా జరగకుండా చేసే శక్తి గ్రామంలో ఎవరికీ లేదు. పైగా తాను దిక్కులేనిది. ఈ స్థితిలో తనకు ఎవరు సహాయం కూడా రారు. ఇలా ఆలోచించి ఒకనాటి అర్ధరాత్రి వేళ తల్లి వసంతను వెంటబెట్టుకుని అవసరమైన వస్తువులన్నీ 2 మూటలు కట్టి ఊరు విడిచి అరణ్య మార్గం పట్టి బయలుదేరింది. పోగా పోగా అరణ్యంలో ఒక పాతకాలపు దేవాలయం కనబడింది. తల్లి కూతుళ్ళు అందులో కాసేపు విశ్రాంతి తీసుకుందాం అనుకున్నారు. ఆలయం పక్కనే ఒక పొద ఉన్నది. దాని నిండా మంచి సువాసన గల పుష్పాలున్నాయి. వసంత ఆ పూలను కోసుకుందామని ఆ పొదను సమీపించేటప్పుడు అందులో నుంచి ఒక పాము పిల్ల బయటికి వచ్చింది. వెంటనే తల్లి ఒక రాయి పెట్టి దాన్ని చంపేసింది. వసంత కొన్ని పూలు కోసి తనలో పెట్టుకుంటూ, అయ్యో, ఆ పాము పిల్లని ఎందుకు చంపావమ్మా అన్నది. పిల్ల అయినా విషపు జంతువు కదమ్మా, అందుకే చంపాని అన్నది తల్లి. వసంత తన మూట ఎత్తుకుని గబగబా గుడిలోకి వెళ్ళిపోయింది. తల్లి కూడా తన మూట తీసుకుని వెనకగానే గుడిలో ప్రవేశించింది. కానీ గుడి లోపల వసంత లేదు. ఆమె వెంట ఉండిన మూట మాత్రం ఉన్నది. గుడిలో 5 తలల నాగదేవతా శిలా విగ్రహం ఉన్నది. వసంత దాని వెనక ఉన్నదేమోనని ఆ విగ్రహం వెనక్కి వెళ్ళి చూస్తుంది తల్లి. కానీ అక్కడ వసంత లేదు. ఆమె చిత్రంగా అదృశ్యమైపోయింది. అమ్మాయి వసంత, వసంత అని తల్లి 2-3 సార్లు కేక పెట్టింది. జవాబు లేదు. అప్పుడు నాగదేవతా విగ్రహం నుంచి మాటలు ఇలా వినిపించాయి. నువ్వు నా బిడ్డ ప్రాణాలు తీశావు, నేను నీ బిడ్డను మాయం చేశాను. తల్లికి దుర్భరమైన పశ్చాత్తాపం, ఆవేదన పుట్టుకొచ్చాయి. ఏ కూతురు కోసమైతే తాను పడరాని పాటలన్నీ పడ్డదో ఆ కూతుర్ని తానే చేతులారా పోగొట్టుకున్నది. ఆమె నాగదేవత ముందు సాష్టాంగపడి, నాగరాజా తండ్రి, నేను తెలియక చేసిన అపచారానికి నా బిడ్డను శిక్షించకు, కావలిస్తే నా ప్రాణాలు తీసుకో, నా బిడ్డను కాపాడు అని మళ్ళీ మళ్ళీ ఏడుస్తూ ప్రార్థన చేసింది. నీ బిడ్డ అదృశ్యమైంది కానీ చావలేదు. నా ఆలయం పక్కగా వెళ్ళే మగవాళ్లను నీ కూతురు 3-5 సార్లు పిలుస్తుంది. అలా 3 పిలుపులు విని లోపలికి వచ్చినవాడు ఆమెకు తిరిగి ఆకారం ఇచ్చి ఆమెను పెళ్లి కూడా చేసుకుంటాడు అన్న మాటలు నాగదేవత విగ్రహం నుంచి వినవచ్చాయి. ఆ తర్వాత ఆమె 2 పూటల నాగరాజును ధ్యానం చేసేది. మిగతా సమయాలలో ఆలయం వెలుపల ఒక చెట్టు కింద కూర్చునేది. చెట్ల మీద కాసే కాయలు, పళ్ళు తిని పొట్టపోసుకునేది. ఒకరోజు కట్టెలు కొట్టేవాడు ఒకడు అటుపక్కగా వచ్చాడు. ఆలయం లోపల నుంచి, అయ్యా, ఒకసారి లోపలికి రా అని వసంత కంఠం వినిపించింది. కట్టెలు కొట్టేవాడు గుడి లోపలికి వెళ్ళి మళ్ళీ బయటికి వచ్చి, ఎవరు లేరి, ఏమిటి చిత్రం అని తనలో తాను అనుకుంటున్నట్టుగా పైకి అనేశాడు.
ఎవరూ లేకపోవడం ఏమిటి నాయనా, అందులో ఒక మోహిని పిశాచి ఉన్నది అన్నది తల్లి. ఇంతలో మళ్ళీ అదే గొంతుకు, అయ్యా ఒకసారి లోపలికి రా అని పిలిచింది. కట్టెలు కొట్టేవాడు బెదిరిపోయి పారిపోయాడు. ఇలాగే అటవికులు దొంగలు కూడా గుడి పక్కగా వెళ్ళేవారు. అటుగా ఏ మగవాడు వచ్చినా గుడిలో నుంచి పిలుపు వినపడేది. తల్లి వాళ్లను బెదరగొట్టి పంపేసేది. కొన్ని రోజులు గడిచాక అటుగా ఒక రాజకుమారుడు వచ్చాడు. అతనికి కూడా వసంత పిలుపు వినిపించింది. అతను లోపలికి వెళ్ళి అక్కడ ఎవరూ లేకపోవటం చూసి గుడి చుట్టూ తిరిగి చూశాడు. ఇంతలో మళ్ళీ వసంత పిలుపు రెండోసారి వినిపించింది. అతను మళ్ళీ లోపలికి వెళ్ళి చూశాడు. లోపల ఎవరూ లేరు. అతను మళ్ళీ బయటికి వచ్చి బయట కూర్చుని అంతా చూస్తున్న తల్లిని ఎవరా పిలిచేది అని అడిగాడు. నేనేమీ వినలేదు నాయనా, ఒకవేళ తలుపు వెనకాల నక్కి ఎవరన్నా పిలుస్తున్నారేమో సరిగ్గా చూడు అన్నది తల్లి. ఇంతలో వసంత మూడోసారి పిలిచింది. రాజకుమారుడు మూడోసారి ఆలయంలోకి వెళ్ళాడు. అతని వెంటనే తల్లి కూడా వెళ్ళింది. ఈసారి లోపల వసంత కనిపించింది. ఆమె స్పృహలైనట్టుగా నాగదేవత విగ్రహం ముందు పడి ఉన్నది. రాజకుమారుడు చప్పున లేచి ఆమెను కూర్చోపెట్టి శైత్యోపచారాలు చేశాడు. కొంతసేపటికి వసంత కళ్ళు తెరిచి ఎవరో పరాయవాణ్ణి చూసి సిగ్గుపడింది. ఇంతలో ఆమెకు తన తల్లి కనిపించింది. ఆమె అమ్మా అంటూ లేచి వచ్చి తన తల్లిని కౌగలించుకున్నది. ఆ తర్వాత తల్లి రాజకుమారుడితో, నాయనా నీ రుణం ఎట్లా తీర్చుకోగలను, నా కూతురిని నాకు తిరిగి దానం చేశావు అంటూ తమ కథ అంతా అతనికి చెప్పింది. అంతా విన్న రాజకుమారుడు, నేను మీకు పుత్రిగా దానం చేశాను, మీరు నాకు కన్యాదానం చేసి మీ అమ్మాయిని ఇవ్వండి నాకు అని అడిగాడు. ఆ తర్వాత ఆ తల్లి కూతుళ్ళు ఆ రాజకుమారుడు వెంట అతని నగరానికి వెళ్ళిపోయారు. అక్కడ వసంతం రాజకుమారుడు మహావైభవంగా వివాహం చేసుకున్నాడు. కథ సమాప్తం. మూడవ కథ సద్గుణాలు దుర్గుణాలు. ఈ కథ రచయిత శ్రీ కెవి శంకరం గారు. శ్రీ మహావిష్ణువు అనుజ్ఞ ప్రకారం బ్రహ్మదేవుడు సృష్టి అంతా పూర్తి చేశాక కొన్ని గుణాలను కూడా సృష్టించి మీరంతా మానవుల వెంట నివసించి వారికి తోడ్పడండి అని చెప్పి భూలోకానికి పంపాడు. మొట్టమొదటగా భూమి మీదకి వచ్చినప్పుడు గుణాలు అన్నీ పైకి చూడటానికి ఒకటిగానే ఉండేవి. వాటి స్వభావాలు వేరు అయినప్పటికీ అన్నిటి మధ్య సఖ్యత ఉండేది. అవి కలిసే జీవించేవి, కలిసే సంచరించేవి. ఇలా కొంతకాలం గడిచింది. కాలం గడిచిన కొద్దీ వాటి మధ్య చీలికలు ఏర్పడ్డాయి. కొన్ని గుణాలకు క్రమంగా పరపతి తగ్గసాగింది. వాటికి జీవితం దుఃఖమయం కాసాగింది. వాటికి పోషణ లేకుండా పోయింది. ఇవి సద్గుణాలు. ఇదే సమయంలో దుర్గుణాలు బాగా విజృంభించాయి. చూస్తూ ఉండగానే వాటి జీవితం 3 పూలు 6 కాయలుగా తయారైంది. ఎక్కడ చూసినా వాటికి ఆదరణ లభించసాగింది. ఈ మార్పు క్రమంగా హెచ్చిన కొద్దీ సద్గుణాలు దుర్గుణాలతో కలిసి తిరగడం మానేసి వేర్వేరు ప్రాంతాల స్థావరాలు చూసుకున్నాయి. కానీ ఈ ప్రాంతాలు అంత అందమైనవి కావు, భాగ్యవంతమైనవి కావు. దుర్గుణాల మటుకు మంచి దుస్తులు ధరించి మంచి తిండి తిని గొప్ప గొప్ప భవనాలలో జీవిస్తూ ప్రపంచం అన్ని మూలలకు స్వేచ్ఛావిహారం చేయసాగాయి. ఒకరోజు సద్గుణాలన్నీ సమావేశమై తమ స్థితిని గురించి చర్చించుకున్నాయి. మన సద్గుణాలం కదా, మన గతి ఇలా కావటానికి కారణం ఏమిటి? ఉండడానికి సరి అయిన ఇళ్ళు లేవు, తినడానికి సరి అయిన తిండి లేదు, మనం ఎక్కడికి వెళ్ళినా అందరూ చీదరించుకునేవారే. ఆ దుర్గుణాలను చూడండి, వాటి వైభవం చెప్పతరం కాదు. అవి ప్రపంచమంతటా స్వేచ్ఛావిహారం చేసి ఎంతో మర్యాద, మన్నన, సన్మానము పొందుతున్నాయి అని ధర్మం అన్నది. వాళ్ళు చీరాంబరాలు వేసుకున్నారని, పాపులైన మానవులు వాళ్ళను ఆదరిస్తున్నారని మనం విచారపడడం సబబు కాదు. పుణ్యాత్ములైన వారంతా మననే కీర్తిస్తున్నారు. పుణ్యాత్ములు కానివారు కూడా గ్రంథాలలో మనమే గొప్ప అని రాస్తున్నారు. ప్రపంచంలో ఉన్న ఏ గొప్ప పుస్తకమైనా సరే తీసి చూడండి, మన ప్రశంసే ఉంటుంది. అది మనకు చాలదా అన్నది తృప్తి. ఆ గ్రంథాలను చూసేవారే లేరు. వాటిని చెదలు తినేస్తున్నాయి. మనకు ప్రపంచంలో ఎంత ఆదరణ ఉందో మనని మెచ్చుకునే పుస్తకాలకు కూడా అంతే ఆదరణ ఉంది అన్నది సత్యం. అందుచేత మనం చేయవలసినది ఏమిటంటే ప్రజలకు దగ్గరగా వెళ్ళి వారి దృష్టి మన వైపు మరల్చుకుని ఈ దుర్గుణాలకు ప్రపంచంలో పరపతి లేకుండా చేసేయాలి. ఆ ఉద్దేశంతోటే మనని బ్రహ్మదేవుడు పంపాడు. మనని ఎవరూ ఆదరించడం లేదని మానవ ప్రపంచానికి దూరంగా పోవటం మనదే తప్పు అన్నది దీక్ష. దీనికి సద్గుణాలన్నీ ఆమోదించాయి. దీక్ష చెప్పిన సలహా ఆచరణలో పెట్టడానికి గాను అవన్నీ బయలుదేరి జనసమ్మర్దంగా ఒక నగరంలో ప్రవేశించి దారిపోయే వారితో, మేము సద్గుణాలం, మీరు ఆదరించకపోవటం వల్ల మా స్థితి ఎంత హీనంగా ఉందో చూడండి. ఇప్పటికైనా మేలుకొని దుర్గుణాలను ఆదరించడం మానేసి మమ్మల్ని ఆదరించండి.
మీ జీవితం స్వర్గతుల్యం అవుతుంది అని ప్రబోధించసాగాయి. పుట్ట పగిలినట్టు మీరంతా వచ్చి పడ్డారేమిటి? 1, 2 సద్గుణాలతోనే మేము సతమతమవుతూ ఉంటే మీరంతా దేనికి? పదండి, పదండి, ఇంకెక్కడికైనా వెళ్ళి ఆదరించే వాళ్ళను చూసుకోండి అని ప్రజలు సద్గుణాలను చీదరించుకున్నారు. మిగిలిన సద్గుణాలు న్యాయం కేసి తిరిగి, ఏమిటి ఘోరం? నీ పేర ఈ నగరంలో అధికారులు, భటులు కొల్లలు కొల్లలుగా ఉన్నారు కదా! ప్రజలు మన పట్ల ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారేమిటి? అన్నాయి. న్యాయం సిగ్గుతో తలవంచుకుని, అన్నలారా, అక్కలారా, న్యాయాధికారులు, రక్షక భటులు నా చెప్పు చేతలలో ఉంటే నేను మీతో పాటు అష్టకష్టాలు పడటం ఎందుకు జరుగుతుంది? నేను గొప్పగా ఉంటూ మిమ్మల్ని కూడా గొప్ప స్థానాలలో ఉంచనా? అన్నది. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అన్న సమస్య సద్గుణాలను ఎదుర్కొన్నది. నేను చెబుతున్నాను వినండి. ఈ లోకంలో మనమైనా ఉండాలి, ఆ దుర్గుణాలైనా ఉండాలి. అంతేకాని రెంటికి తావులేదు. వాళ్ళు బాగా తిని కొవ్వి ఉంటేనేమి, మనం బక్కచిక్కి ఉన్న మన ఆత్మబలం అమోఘమైనది. మనం ఆ దుర్గుణాలతో కలిగిపడి యుద్ధం చేసినట్టయితే మనకు విజయం లభించి తీరుతుంది. ఈ ప్రపంచంలో దుర్గుణం అనేది లేకుండా రూపుమాపి మానవలోకాన్ని స్వర్గంతో సమంగా చేద్దాం. అప్పుడు గాని సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి పట్ల మనం మన ధర్మాన్ని నివర్తించిన వాళ్ళం కాము అన్నది ఆదర్శం. సద్గుణాలన్నీ కలిసి హర్షధ్వానాలు చేశాయి. ఆదర్శాన్ని తమకు నాయకుడుగా పెట్టుకుని అవి దుర్గుణాల మీద యుద్ధం ప్రకటించాయి. దుర్గుణాలు ధైర్యంగా యుద్ధం పిలుపు విని సద్గుణాల సంగతి తేల్చడానికి బయలుదేరి వచ్చాయి. 2 పక్షాలకు మధ్య ఒక అరణ్యంలో పెద్ద దొమ్మి యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ఏ పక్షానికి విజయం చేకూరలేదు. ఆ అరణ్యంలోనే ఒక తత్వజ్ఞాని ఉంటున్నాడు. యుద్ధ కోలాహలం విని ఆయన తన తత్వవిచారం కట్టిపెట్టి సద్గుణాలు, దుర్గుణాలు పోట్లాడే చోటికి వచ్చాడు. మీకేమైనా మతిపోయిందా? ఎందుకుగాను ఈ యుద్ధం చేస్తున్నారు అని తత్వజ్ఞాని ఉభయ పక్షాలను అడిగాడు. భూప్రపంచంలో ఈ దుర్గుణాలు లేకుండా చేయటం మా విధి. ఇవి మానవులను తమ వైపు ఆకర్షించి పాపాన్ని పెంపొందింప చేస్తున్నాయి. వీటిని నిర్మూలించి ప్రపంచంలో పుణ్యాన్ని ప్రతిష్ఠ చేస్తాం అన్నాయి సద్గుణాలు. ఎవరూ ఆదరించేవారు లేక దిక్కులేని పక్షులైపోయి ఈ సద్గుణాలు మాపైన కత్తిగట్టాయి. అసలు ప్రపంచానికి ఏలికలం మేమే. ఆ సంగతి నిరూపించడానికి మేము ఈ సద్గుణాలతో యుద్ధం చేస్తున్నాం అన్నాయి దుర్గుణాలు. మీరంతా పరమ మూఢులు. మీలో ఏ ఒక్కరూ ఎక్కువ తక్కువ లేరు. బ్రహ్మదేవుడు మొదట సృష్టించినప్పుడు మీరంతా ఒక్కటిగానే ఉన్నారు. ఈ తేడాలు మీరు సృష్టించుకున్నవే. తాము ఎక్కువైన వాళ్ళమని సద్గుణాలు అనుకున్నాయి, తాము బలమైన వాళ్ళమని దుర్గుణాలు అనుకున్నాయి. నిజమైన జ్ఞానికి పుణ్య పాపాలు రెండూ ఒకటే. అటువంటి వాడు సద్గుణాలకు దుర్గుణాలకు కూడా అతీతుడుగా ఉంటాడు. కనుక మీరు ఈ వృధాకలహం మాని సఖ్యతగా ఉండడం నేర్చుకోండి అన్నాడు తత్వజ్ఞాని. వెంటనే 2 పక్షాలు యుద్ధం విరమించి వెళ్ళిపోయాయి. కానీ రాజీ జరగటం ఎలా? రాయబారిగా ఎవరు వెళ్ళేటట్టు? దుర్గుణాలు రాజీకి ఒప్పుకుంటాయా? ఈ సమస్యలు వచ్చాయి. దుర్గుణాలు మనం అనుకున్నంత గొప్పగా ఏమీ బతకటం లేదు. ప్రజలు వాటిని ఒక కంట కనిపెడుతూనే ఉన్నారు. ఎన్నోసార్లు లంచగొండితనం జరిమానాలు చెల్లించి అవమానానికి గురి అయింది. అవినీతిని పట్టుకుని చాలాసార్లు ఖైదులో పడేశారు. కామం అప్పుడు అప్పుడు చెప్పుదెబ్బలు తింటూనే ఉంది. అందుచేత వాళ్ళు మనతో రాజీకి ఒప్పుకోకపోరు అన్నది వివేకం. ఇక రాయబారిగా పంపటానికి సదాచారం అన్ని విధాలుగా తగినదిగా కనబడింది. ఆవిడ వృద్ధురాలు, అందరూ గౌరవంగా చూస్తారు. సద్గుణాలకు చెందినది అనటానికి సందేహం ఏమీ లేదు. ఎందుచేతనంటే మిగిలిన సద్గుణాలలాగే తరచూ పూరి గుడిసెలలో ఉంటుంది. ధనికులు ఆమెను తమ ఇళ్లల్లో ఉంచుకోకపోయినా వచ్చినప్పుడు చాలా మర్యాదగానే చూస్తారు. అందుచేత తమ రాయబారిగా సదాచారాన్ని పంపటానికి సద్గుణాలు నిశ్చయించాయి. అయితే సదాచారాన్ని చూస్తే దుర్గుణాలకు కొంచెమైనా గురి లేదు. ఆమె చాటున అవి ఎప్పుడూ తమ ఇష్టం వచ్చినట్టు విజృంభిస్తున్నాయి. ఆమెను చూడగానే అవి, చిచి, నీ మొహం చూపించకు, నువ్వు మొదటి నుంచి మమ్మల్ని ఏదో విధంగా ఉపయోగపరుచుకుంటూనే ఉన్నావు, నువ్వు మాతో రాయబారం చేయటమేమిటి అని తరిమి కొట్టి పంపేశాయి. ఇప్పుడు ఏం చేయాలో సద్గుణాలకు తోచలేదు. అవి ఈ స్థితిలో ఉండగా ఒక వింత జీవం వాటి మధ్యకు వచ్చింది. ఆ జీవం ఆడదో మగదో కూడా సద్గుణాలకు తెలియలేదు. అది సద్గుణాలతో పాటు జీవించి వారి కష్టసుఖాలు పంచుకున్నది కాదు. చూడటానికి చాలా మర్యాదగా, గంభీరంగా కనిపించింది. మీ ఉభయ పక్షాల మధ్య నేను రాజీ కుదుర్చుతాను. ఆ తర్వాత
మీకు ఎటువంటి తగాదాలు రానవసరం ఉండదు. మీకు వారికి కూడా గౌరవ మర్యాదలు వృద్ధి పొందుతాయి అన్నది ఈ కొత్త గుణం. ఆ గుణం పేరు కపటం. సద్గుణాలు సంతోషంతో ఇందుకు సరే అన్నాయి. కపటాన్ని చూడగానే దుర్గుణాలు కూడా అద్భుతపడ్డాయి. ఎందుకంటే కపటానికి ఉన్న టీవీ హుందా మిగిలిన ఏ దుర్గుణానికి లేవు. నిజానికి దుర్గుణాలు అన్నీ మరొకటివే. కపటంలో అంతులేని నాజూకు నాగరికత ఉన్నాయి. కపటం అతి సునాయాసంగా సద్గుణాలకు దుర్గుణాలకు మధ్య తగాదా మాన్పి రాజీ కుదిర్చింది. ఆనాటి నుంచి నవనాగరిక యుగం ఆరంభమైంది. ఈనాటికి కూడా ఏ సద్గుణము ఏ దుర్గుణాన్ని కలుసుకుని సఖ్యం చేయదలచినా కపటాన్ని వెంట పెట్టుకుపోతుంది. ఇందువల్ల సద్గుణానికి గల ఖ్యాతి చెడదు, దుర్గుణానికి గల పరపతి చెడదు. అందుచేత ఆఖరి విజయం ఎప్పుడూ కపటానిది. కథ సమాప్తం. మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేసి, ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కాల్ కూడా నొక్కండి. ఈ కథలపై మీ విలువైన అభిప్రాయాలను కామెంట్లో తప్పక తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.